యాదాద్రిలో అభివృద్ధి పనులు స్పీడ్గా కొనసాగుతున్నాయి. మొన్నటిదాకా కొండపై ఉన్న పాత కట్టడాలను కూల్చేసిన అధికారులు ఈ మధ్య ప్రధాన ఆలయాన్ని కూడా తొలగించారు. ఇప్పుడు టెంపుల్ రిటైనింగ్ పనులు, పెద్దగుట్టపై కాటేజీల నిర్మాణాలు, గర్భగుడి పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. నల్గొండ జిల్లాలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం యాదాద్రిలో పనులు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దాంతో గుట్టపై కూల్చివేతల్ని పూర్తి చేసిన అధికారులు ఇప్పుడు పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు. ప్రధాన ఆలయంలోని ఆండాల్, ఆళ్వార్, గరుత్మంతుడి విగ్రహాలకు ఆగమన శాస్త్రం ప్రకారం శాంతి పూజలు చేసి కూల్చివేతలు షురూ చేశారు. పౌర్ణిమ రోజున మొత్తం డిస్మాంట్లింగ్ అనేది మొదలు పెట్టాము. ప్రధాన ఆలయం యొక్క డిస్మాంట్లింగ్ అంతా కూడా శాస్త్రబద్ధంగా పూజల అనంతరం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా ఒక నెల పాటు జరగనుంది. తదనంతరం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందుకు అవసరమైన శిల్ప రాయి వర్క్ అంతా కూడా జరుగుతోంది వివిధ ప్రదేశాల్లో. ఇక్కడ ఎప్పుడైతే ప్లేస్ మనకి అందుబాటులోకి వస్తుందో ఇమీడియట్ గా నిర్మాణం సాగించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ రిటైనింగ్ వాల్ పనులు కూడా స్పీడప్ అయ్యాయి. 1000 ఏళ్ల పాటు ఆలయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా నాణ్యతతో పటిష్టంగా అధికారుల పర్యవేక్షణలో టెంపుల్ పనులు సాగుతున్నాయి. 100 మీటర్ల ఎత్తులో ఆలయ రిటైనింగ్ వాల్ చేపడుతున్నారు. దేశంలోనే ఇంత ఎత్తైన రిటైనింగ్ వాల్ మరొకటి లేదంటున్నారు ఇంజనీర్లు. మొత్తం ఫుల్ హై స్టాండర్డ్స్ తోటి చేస్తా ఉన్నాము. ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ ఎక్కడ చేయట్లేదు. దీన్ని రెగ్యులర్ గా డే టు డే మేము దీన్ని అప్డేట్ చేస్తూ ఉన్నాము. డే టు డే సైట్ విజిట్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు డిజైన్స్ వెరిఫై చేసుకుంటూ వీటిని ప్రూఫ్ చెకింగ్ కూడా జేఎన్టీయూతో చేయించేసి థర్డ్ పార్టీ ఏ ఒక్కటి కూడా ఎక్కడ అజాగ్రత్త వహించకుండా ప్రొఫెసర్ తోటి క్రాస్ చెక్ చేయించుకొని అన్నిటినీ దగ్గర ఉండి పర్సనల్ దీంతో ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తా ఉన్నాము. అటు పెద్దగుట్టపై స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల వసతి కోసం దాదాపు 200 కోట్ల రూపాయలతో 250 కాటేజీలు నిర్మిస్తున్నారు. 500 ఎకరాల విస్తీర్ణంలో 150 ఫీట్ల వెడల్పుతో రోడ్లను నిర్మిస్తున్నారు. మరో 40 సర్వీస్ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో యాదాద్రికొచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉండటంతో అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాస్తు శిల్పులు, ఆగమశాస్త్ర పండితులు సాంప్రదాయ ప్రకారంగా అదే విధంగా ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా 2-3 పర్యాయాలు మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క చేయడం జరుగుతుంది. ఒక నెలలో ఈ యొక్క దాన్ని ఒక రూపం తీసుకొని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వచ్చే సంవత్సరం వరకు స్వామివారి యొక్క నిర్మాణం పూర్తి కావాలని చెప్పి కంకణబద్ధులే ఉన్నారు. ఆ యొక్క కోవల యొక్క నిర్మాణం జరుగుతుంది. అభివృద్ధి పనులతో యాదాద్రిలో నరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బాలాలయంలో స్వామివారి దర్శనాలు జరుగుతున్నా స్వయంభూ స్వామిని దర్శించుకున్న అనుభూతి కలగడం లేదంటున్నారు భక్తులు. ప్రతి శ్రావణ మాసం చాలా మంచిగా అదే గర్భగుడిలోకి వెళ్తే చాలా మంచిగా ఈసారి ఇక్కడ కొత్తగా అయింది. మాకు దర్శనం చేసుకున్నంత. గర్భగుడిలో స్వయంభూ నరసింహస్వామిని కదల్చకుండా చాలా జాగ్రత్తగా ప్రధానాలయం పనులు పూర్తి చేస్తున్నారు. అలాగే ప్రధానాలయంలోని క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి గుడి కూడా యథాతథంగా ఉంటుందని అర్చకులు చెబుతున్నారు. ప్రధాన ఆలయం చుట్టూ మాడవీధులు, 4 దిక్కులా 4 రాజగోపురాలు ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారు బాలాలయంలో చేసి ఉన్నారు. ఈ బాలాలయం పూలన్నీ కూడా పూర్తయిపోయినాయి. ముఖ్యాలయాల నిర్మాణం కూడా ప్రారంభమైంది. త్వరలోనే ఈ శిఖరాలన్నీ కూడా పునర్నిర్మాణింపబడి స్వామివారు గర్భాలయంలోకి వేయించేసి నిత్య పూజలన్నీ కూడా యథాతథంగా అక్కడ స్వీకరిస్తారు. 2015 దసరా నాటికి ప్రధాన ఆలయంలో స్వయంభూ నరసింహుడి దర్శనాలు పునరుద్ధరించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.